నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా అప్డేట్ చూద్దాం. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం కొండపల్లి శ్రీనివాస్ మంత్రివర్యులు. పీఎం కిసాన్ 17వ విడత రైతులకు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. వైసీపీ శిలాఫలకాలు ధ్వంసం చేయడం దారుణం. దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోఆప్షన్ సభ్యుడు రెడ్డి రాజబాబు డిమాండ్. చంద్రన్న పాలనలోనే కార్మికుల సంక్షేమం సాధ్యం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గ్రామీణ శాఖపై అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు. రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో కలిసి కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ పలు విషయాలను తీసుకెళ్లారు. అమరావతి నిర్మాణంపై చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణానికి వేగవంతం చేసే దిశగా అడుగులు సీఎం వేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనే మెట్టుగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఈ రోజు రైలు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా 2 ఏసీ బోగిలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్ రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో
రైలు కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పేరు ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా తీస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిందే. వీడియో తీస్తున్నావు చెప్పు. ఏపీలో చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సచివాలయాల్లో కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నమస్కారం. ఈరోజు శుభదినం, మంచి రోజు. మంత్రిగా నా ఆఫీస్లోని అడుగుపెట్టడం అందరి అభిమానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి దీవెనలతో, యువ నాయకులు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగుపెట్టడం, ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా 2 సిగ్నేచర్స్ చేయడం జరిగింది. ఒకటి ఆదర్శ మండలాలు, 20 మండలాల ఆదర్శ మండలాలకి 10 lakhs రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద 25 crores రూపీస్, 250 crores రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్. మొదటి సంతకం కింద ఈ 2 కూడా నేను చేయడం జరిగింది. ఈ 2 సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు 50 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ 250 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్. అట్ ద సేమ్ టైం సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, డ్వాక్రా సంఘాలు, అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్. ఈ 3 కూడా జత కలిపి, అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ, రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ప్ తీసుకొచ్చారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ తీసుకొచ్చారు. ఈ 3 కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు, మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. ఎంఎస్ఎంఈ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది కదా, దానికి ఎలా చిన్న చిన్న కంపెనీలు తీసుకురావడం ఎలాంటి పద్ధతి? అంటే రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తున్నాం. అంటే హౌ డు వి ప్రమోట్ ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేది. ప్రస్తుత కాలంలో ఎంఎస్ఎంఈ ఈజ్ ది ఓన్లీ సోర్స్, అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్. అంటే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇండియాలో ఎక్కువ మనకున్న యంగ్ పాపులేషన్ ఎక్కువ. అలాంటి పాపులేషన్ ఎంటర్ప్రీనర్స్ వైపు తీసుకెళ్లే బాధ్యత తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయ్మెంటే కాదు, ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి చాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి. అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ చాయిస్ ఉన్నా, ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేదే ఎంఎస్ఎంఈ. ఎలాంటి
బెనిఫిట్స్ వస్తాయి, ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుంది అనేది చెప్పేదే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది ఎంటర్ప్రినర్స్ హూ వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ. స్కిల్ ఉన్న యూత్ని ఏ విధంగా ఎంఎస్ఎంఈల వైపు చేయడానికి ఆల్రెడీ స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు సార్, దానికి దీనికి కోరిలేషన్ స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం. ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రెనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ అంటే పర్టికులర్ స్కిల్ ఉందా లేదా డిస్ట్రిక్ట్లో అనేది కూడా అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాంటి స్కిల్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి. ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా, ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్లో ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. లాస్ట్ 5 years చాలా ఎంఎస్ఎంఈలు సిక్ అయిపోయినాయి, వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఏం చేస్తారు? సో వర్టికల్ వైజ్ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈచ్ వర్టికల్ కూడా మేము వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసే పరిస్థితి మీరు చేయడానికి పూర్తి స్థాయిలో కష్టం. వాళ్ళు ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతారు, అది కూడా చూస్తాం. అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలో దాన్ని మేము ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Wish you all the best. అనపర్తి మండలం అనపర్తిలో రైతు భరోసా కేంద్రం 5లో పీఎం కిసాన్ 17వ విడత రైతులకు నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనపర్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సరస్పల్లి నాగేశ్వరరావు గారికి, సుధాకర్ రెడ్డి గారికి, దత్తూరి శ్రీని గారికి, బీజేపీ సత్యనారాయణ రెడ్డి గారికి, వెంకన్నబాబు గారికి, బాబా గారికి, వైజాగ్ శ్రీని గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం రైతాంగానికి సహకారం అందించాలి, కష్టాలు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటలు పండిస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఎంతో కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో పిఎం కిసాన్ కింద ఒక్కొక్క విడత 2,000 రూపాయలు సహకారం అందిస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 3 విడతలు 6,000 రూపాయలు ఈ సహకారం అందిస్తూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో జరిగింది ఏంటంటే, మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బైబిల్ అన్నాడు, భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో ప్రకటించారు 12,000 రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందిస్తాను, రైతులకు ఇస్తానని ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కార్యక్రమం పెట్టారో, ఈ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 6,000 కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తూ ఉంటే, ఆయన 7,500 రూపాయలు జమ చేసి, నేను 12,000 చెప్పినా 13,500 జమ చేస్తూ ఉన్నాను అని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. పిఎం కిసాన్ కింద ప్రధానమంత్రి గారు ఏ రోజైతే లాంచ్ చేసి అమౌంట్ రైతుల ఖాతాలకు జమ చేస్తారో, దానికి ఒక రోజు అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో విడుదల చేసి అంతా తన సొమ్ముగా రైతులను మభ్యపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా నిధులు ఖర్చు పెట్టాల. వారు గ్రామాల్లో చేసిందల్లా రైతు భరోసా కేంద్రాలు,
సచివాలయాలు, వెల్నెస్ క్లినిక్లు మాత్రమే నిర్మాణం చేశారు. అవన్నీ కూడా ఉపాధి హామీ పథకం నిధులను వాడి ఆ నిధులను మాత్రమే ఖర్చు చేసి ఈ భవనాలు నిర్మించారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని ఈ విధంగా మళ్లింపు చేసుకుని మరి రైతు భరోసా కేంద్రాల మీద కానీ సచివాలయాల మీద కానీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూసాం. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్లో ఎక్కడైనా కార్యాలయాల్లో ప్రధానమంత్రి గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే అనపర్తి నియోజకవర్గంలో ఇక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఒక ప్రచార పిచ్చి, ఆర్భాటం, అభివృద్ధి ఫుల్లు, నిధులు, ప్రచారం ఫుల్లు. ఆ కార్యక్రమాల్లో ప్రతి చోట ప్రతి కార్యాలయంలో ఆయన ఫోటో పెట్టుకోవడం, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా రైతుల్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయం కానీ, సకాలంలో సాగునీటి అందించడం విషయంలో కానీ, రైతులు ఏదైతే పంట పండించే సమయంలో సకాలంలో పురుగు మందులు, ఎరువులు అందించడంలో కానీ గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా అన్ని విధాల రైతులకి పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ధరలు పెరగకుండా నియంత్రించి సకాలంలో వారికి విత్తనాలు అందించడం కానీ, ఎరువులు, పురుగు మందులు అందించడంలో కానీ ఆ రోజు కృతకృత్యులు కావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ధరలు నియంత్రించకపోవడంతో పాటు సకాలంలో ఏమీ కూడా అందించలేక రైతుల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనకు తెలుసు. ఈరోజు కూడా సీఎంఆర్కి సంబంధించి రైస్ మిల్లర్స్కి ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయల బకాయి ఉన్న పరిస్థితి. అదేవిధంగా మోసం, మాట తప్పు మడమ తప్పు అని పెద్ద పెద్ద మాటలు చెప్పి వాళ్ళు ఏదైతే పిఎం కిసాన్ని తన ఖాతాలో వేసుకుని తనే ఇస్తున్నట్టుగా రైతాంగాన్ని మోసం చేసిన వైనాన్ని కూడా చూసాం. మండపేట నియోజకవర్గంలో శిలాఫలకాలు ధ్వంసం చేసే సంస్కృతి ఎన్నడూ లేదని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ సంస్కృతికి బీజం పడిందని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ అన్నారు. విజయలక్ష్మి నగరంలోనే పూర్తయిన సీసీ రోడ్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలుసుకున్న వైసీపీ నాయకులు రాజబాబు, పిల్లి గణేశ్వరరావు, ముమ్మిడి వరపు బాపిరాజు, పిల్లి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ అని మళ్లీ అదే చర్యకు పాల్పడడం దారుణమని ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలను ఎవరు ప్రోత్సహించడం సబాబు కాదన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు. మండపేట నియోజకవర్గం ఎప్పుడు ప్రశాంతతకు నిలయమని స్వయంగా ఆయనే పలుమార్లు పేర్కొన్నారని, మీరొచ్చాకనే ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటున్నారని విమర్శలు చేయడం జరిగిందన్నారు. ఈ రోజుని మెండపేటలో చాలా విచిత్రంగానూ పరిస్థితి తయారైంది. మరి ఏంటో అర్థమవుతలేదు. ఎప్పుడు కూడా మెండపేటలో ఇలాంటి పరిస్థితి లేదు. ఏంటి పరిస్థితి అంటారు? మెండపేట మున్సిపల్ నిధులతో 1,5 లక్షలతో మెండపేట బైపాస్ రోడ్ నుంచి మెండపేట మెయిన్ రోడ్కి కలిపి ఏదైతే ఉందో విజయలక్ష్మి నగర్లో అక్కడ సిమెంట్ రోడ్ వేయటం జరిగింది. పూర్వం తారు రోడ్డు పెట్టి అలాంటి సిమెంట్ రోడ్డు వేయాలి, చిరకాలం ఉండిపోవాలి, ఇది మెయిన్ రోడ్డు కింద ఉంది, అందరూ ఈ పక్క నుంచి వెళ్తున్నారనే ఉద్దేశంలో తోట తిమ్మూర్తి గారు, ఆ మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, అలాగే అప్పుడున్న కోఆప్షన్ మెంబర్ మున్సిపల్ జోగేశ్వరరావు గారు అందరి సమక్షంలో ఈ రోడ్డు వేయటం జరిగింది. ఈరోజు ఆ రోడ్డు వేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరిగితే శిలాఫలకం ఆవిష్కరించడం జరుగుద్ది. మరి ఎప్పుడు ఇలాంటి శిలాఫలకాలని బద్దలు కొడతాం, రాత్రి ధ్వంసం చేస్తాం, ఇలాంటివి లేవు. ఈ మధ్య చూస్తున్నాం మన ఈ రాష్ట్రంలో చాలా శిలాఫలకాలు బద్దలు కొడతాం. అలాగే మెండపేట 16వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ స్తూపం ఉంది. ఆ స్తూపం పడగొట్టేసి బోర్డులో గెంటేస్తే దాని మీద చూసి ఏదో నెగ్గిన టైంలో మరి ఎవరు చేశారో ఏంటో తెలీదు, ఇది ఎందుకు జరిగిందో అని చెప్పి
దాని గురించి దీంట్లో కూడా వచ్చింది, అది జరిగింది. అక్కడ శిలాపలకాన్ని బద్దలు కొట్టారు. ఈ రోజుని ఈ శిలాపలకంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, తోట తిమ్మూతుడు గారు ఉన్న ఫోటో ఏదైతే ఉన్నదో ఆ కింద పేర్లు అవి పర్టికులర్గా ఎంచుకుని మరీ బద్దలు కొట్టారు ఆ శిలాపలకం. మరి ఇలాంటి ఎవరో ప్రోత్సహించకూడదు. ఇక నేను ఇవాళ అధికారంలో జోగేశ్వరరావు ఉన్నారని చెప్పి ఆయన ప్రోత్సహిస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయనే అంటాడు మెండపేట ప్రశాంతంగా ఉండాలి, ఏ గొడవలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండేది, మీరు వచ్చాక ఇలా గొడవలు మొదలయ్యి అని ఆయనే అనివాడు. మరి ఇవాళ దీనికి మరి ఆయనే చెప్పాలి సమాధానం. మరి ఏంటి అన్న దానికి తక్షణం పోలీసు వారు కూడా మన టౌన్ ప్రెసిడెంట్ బాపిరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళని పట్టుకుని శిక్షించాలి, ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఈ విషయంలో కూడా మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు కానీ ఎవరైనా కానీ నాయకులు స్పందించి దీని మీద చర్య తీసుకోకపోతే ఇక్కడి నుంచి మనం ఎవరినైతే మొన్నటి వరకు విమర్శించామో అవి మనకే వచ్చేస్తాయి. రెండోది ఇంకా దారుణమైన పరిస్థితి, ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. చంద్రన్న పాలనలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా సాయంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 7:50 సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న వైఎస్ఆర్ భీమా పథకం పేరును చంద్రన్న భీమా పథకంగా మార్చే ఫైల్ పై తొలి సంతకం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం వల్ల నిర్మాణ రంగం కుదేరు అయిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాల పథకాలు అమలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 రకాల పథకాలు అమలును గత ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. కార్మిక శాఖకు సెస్ రుణమాఫీ వచ్చిన 3,000 కోట్లను పూర్తిగా పక్కదారి పట్టించడం జరిగిందన్నారు. కార్మిక బీమా పథకం కింద గతంలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2.55 కోట్ల బీమా సొమ్మును చెల్లిస్తే గత ప్రభుత్వ హయాంలో 1.25 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ బ్రహ్మకుమారిస్ వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ నుండి సప్తగిరి సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ సాంప్రదాయం నుంచి వచ్చిన ఒక గొప్ప వరం యోగా. మనసు శరీరంను సమన్వయపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని, మంచి భావనను కలిగించేది యోగా. మానసిక సమస్యలను నివారించడంలో యోగా తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి, అనంతపురం ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్ డిఎస్పీ మునిరాజా, ఎస్కే యూనివర్సిటీ వారి రిజిస్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ సీనియర్ వైద్యాధికారులు డాక్టర్ రామకుమార్, డాక్టర్ రఫీక్, డాక్టర్ తిరుపతి నాయుడు, ఆయుష్ సిబ్బంది బ్రహ్మకుమారి, ఈశ్వర్, విద్యాలయ సిస్టర్ సరళ, వివేకానంద యోగా కేంద్రం సభ్యులు, వివేకానంద యోగా కేంద్ర అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, యోగా మాస్టర్ వై ఆంజనేయులు, ఈఎన్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా వివేకానంద యోగా మండలి వారికి, బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ
ప్రపంచంలో ఈరోజు అతి పురాతనమైనటువంటి యోగా విద్య గురించి ఈరోజు అందరూ ఈరోజు చూస్తున్న పరిస్థితి మనం తీసుకురావాలి. ఎందుకంటే దానిలో ఉన్న విశిష్టత మన యొక్క బాడీలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక శుద్ధి చేసే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే బాడీని ఒక క్రమ పద్ధతిలో మనం పెంచుకుంటూ తద్వారా ఆరోగ్యానికి మనం ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని దిశగా ఈరోజు యోగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ యోగా ద్వారా ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశం యొక్క విశిష్టత బయటకు వచ్చినట్టు ఎన్నో రకాల సమస్యలతోటి పుట్టుమిట్టాడుతూ ప్రపంచంలో యోగా చేయాలి, తద్వారా మనందరూ ఆరోగ్యంగా ఉన్నటువంటి లక్ష్యాన్ని తీసుకురావాలంటే ఆ దిశగా చేపట్టిన ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తూ ఒక యోగా డేని చాలా పెద్ద ఎత్తున ప్రపంచం వ్యాప్తంగా చేసేందుకు కోసం అనేక రకాలైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు మన అందరి భారతదేశం యొక్క విశిష్టత తెలిపారు. కాబట్టి మనం అందరికీ పూజ తప్పకుండా యోగా యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకొని ప్రతి ఇన్వాల్వ్మెంట్ అయిన కోసం ఇలాంటి ర్యాలీలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తద్వారా మనం కూడా ఎప్పటికప్పుడు మనం ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దాదాపుగా ప్రతి పనిలో కూడా వాళ్ళకి చేసేటువంటి పనులు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు మనం యోగాకి కేటాయిస్తే తప్పకుండా మనందరూ కూడా ఆరోగ్యం కోసం ద్వారా మనిషితో కూడా వాళ్ళ పనిచేసే కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తరచు మన నిర్వహిస్తున్న వాళ్ళలో అందరినీ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేసుకుంటూ అందరూ కూడా రేపు ఉదయం 6 పోలీస్ ప్రేయర్ గ్రౌండ్స్ ఉన్నటువంటి కార్యక్రమానికి హాజరై తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి యోగా యొక్క ప్రాముఖ్యతని తెలియజేసేటువంటి ఆ భాగస్వామ్యంలో మనందరూ కూడా కావాలని కోరుకుంటూ ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం కొండపల్లి శ్రీనివాస్ మంత్రివర్యులు. పీఎం కిసాన్ 17వ విడత రైతులకు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. వైసీపీ శిలఫలకాలు ధ్వంసం చేయడం దారుణం, దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోఆప్షన్ సభ్యుడు రెడ్డి రాజబాబు డిమాండ్. చంద్రన్న పాలనలోనే కార్మికుల సంక్షేమం సాధ్యం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గ్రామీణ శాఖపై అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.